brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు ముందు థియేటర్స్ బంద్ అనడం దుస్సాహసం అన్నారు నిర్మాత అల్లు అరవింద్. జూన్ 1 నుండి థియేటర్స్ మూసివేస్తామని పవన్ ను బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సీఎం ను కలిసిన సినీ పెద్దలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కలవకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ ఎలా నడుస్తుందని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురితో తనకు సంబంధం లేదన్న అల్లు అరవింద్ తన చేతిలో ఉన్న థియేటర్స్ 15 లోపే అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవా? ఒక ఫార్మాలిటీ లేదా? ఆ నలుగురు ప్రబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకున్నారు బాబు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది, ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకు రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు. అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను.